బాగుంది మామ. ఇట్లా ఫార్మల్‌గా నాగమైత కర్రీ పాయింట్‌లో కృష్ణానగర్‌లో తిరిగే నువ్వు, నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓకే. అఫీషియల్‌గా కాకుండా ఇన్‌ఫార్మల్‌గా సరే ఇప్పుడు హ్మ్. ఇన్ని రోజులు దాంట్లో నీకు నా గురించి గుర్తున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది నీకు? ఒకటి ఎవరిదో పెళ్ళైతుంది. ఆ, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్యదో ఎవరిదో. ఆ, ఆటోలో పోవాల్సొచ్చింది మనం. ఉమ్, రూ. 180 అడిగిండు వాడు ఆటోకి. ఉమ్, నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర. ఉమ్, మన దగ్గర కూడా కాదు అది, వేరే వాడి దగ్గర. ఆ, ఆ, సో వాడు నిజంగానే అదే నీకు గుర్తుందో లేదో నాకైతే ఆ, క్లియర్‌గా గుర్తుంది. 140 వేరే వాడి దగ్గర. 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? ఉమ్. నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది. నాదేం కాదు. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్‌కి? ఆ, అన్న 140 ఇస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత కద్దు కా ఖీర్, ఆ, తర్వాత ఇంకోటి ఏదో డబుల్ కా మీఠా ఆ, మొత్తం లోపల ఉంటాయి. నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు నువ్వు. ఆ రోజు అనిపించింది వాట్ ఏ విజనరీ. అంటే వీడు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి. ఆ. ఇంకోటి గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం, సంగారెడ్డికి. సంగారెడ్డికి, అవును అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అవును. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు పలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు, సో తప్పు అంది నాది కాదు. ఆడు ఎవరిని ఆపలేడు, మరి మనల్ని ఆపిండు. అదేలే. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. ఉమ్, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మ నేను చూడ్డాం ఉమ్, సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఆ, ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, ఆ. 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. అవునా? అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఆ, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము. ఉమ్, మొత్తం కలిపి 850 రూపాయలు అయితే ఆ, నువ్వు చూడన్నా 650 రూపాయలు కంట. ఆ, నేను షాక్ ఫస్ట్. ఏమో మాట్లాడుతున్నావు అని. ఇస్తాడు ఉండండి. ఆ, వాడు 650 కాదన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఆ. ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. ఆ. ఏదా నిజంగానే యా, అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరు ఫస్ట్ టైం చూసాను నేను. సో అది ఒకటి గుర్తొచ్చింది. Okay. ఇంకేమున్నాయి అనుదీప్ గురించి? పాపం చాలా మంది అడుగుతున్నామమ్మా నీది ఏం చదివినా అని. ఆ, సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పిండు కదా, జీవితాన్ని చదివిండు అని. అవును. అవునా? కాదు, నవీన్ చెప్పింది అవును, నేను చదివింది అవును కాదు. నవీన్ చెప్పింది. అవును, అంతే. ఉమ్. నువ్వు చదవడం అయితే కాదంటావా? కాదు, కాదు. లేదు మమ్మ, నువ్వు చదివినావు నువ్వు. అవునా? లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి, లేకపోతే ఈడెవడ వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు బొక్క పెట్టించుకుంటూ చూడు, అసలు మామూలు మ్యాటర్ కాదు అది.